నమస్కారం. 3 మ్యాంగో మిర్చి పౌడర్ ఓంకారం స్పెషల్ గీ పార్ట్నర్ భక్తి బ్రాండ్ ఆవు నెయ్యి మరియు ఆయిల్స్ ఈ కార్యక్రమానికి స్వాగతం. రమణశాస్త్రం అంటే పాచికల ద్వారా మీ జాతకపర సమస్యలకి పరిష్కారాన్ని అందించడానికి రమణశాస్త్ర ప్రావీణ్యులు ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య విద్వాన్ డాక్టర్ దేవిశ్రీ గురూజీ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మన సమస్యలన్నిటికీ కూడా చక్కటి పరిష్కారాలు తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. బ్రహ్మోస్మి. గురూజీ, ముందుగా ఈరోజు ఏం తెలియజేయబోతున్నారు? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం. నమో అస్తు పద్మనాభాయ నాగానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్యదేవతభ్యో నమో నమః. భక్తబాంధవ్యభ్యో నమో నమః. వీక్షణ బాంధవ్యభ్యో నమో నమః. ఈరోజు మంగళవారం, చాలా విశేషమైన రోజు. మంగళవారం పున్నమి అంటే నిన్నటి రోజు రాత్రి పౌర్ణమి స్టార్ట్ అయింది, ఈరోజు రాత్రి దాకా ఉంటుంది మంగళ పౌర్ణమి. చాలా మంచి నక్షత్రంలో పౌర్ణమి వచ్చింది. చాలా విశేషమైన యోగక్షేమం ఉంది. పౌర్ణమి రోజు అంటేనే ఇంద్రుని పూజించాలి అని నిన్నటి కార్యక్రమంలో నేను చెప్తూ రకంగా చాలా విచారాలు వచ్చాయి. మాతృశాపం గురించి మాట్లాడుతూ వచ్చాను. ఎన్ని కుటుంబాల్లో ప్రజెంట్ మనం ఆలోచిస్తాం, ఎన్ని కుటుంబాల్లో మాతృని గౌరవిస్తున్నారు అంటే నేను చెప్తుండేది ప్రతి కుటుంబాల్లో మన తల్లి తండ్రిని భగవంతుని చూడలేం కాబట్టి తల్లి తండ్రులే పరదైవం, వాళ్ళే మనకి దేవుళ్ళు అనే దాన్ని తెలియచేస్తుంది మన తల్లి తండ్రులు. అందువలన అదే దేవుళ్ళనే దూషించేటైతే, ఆ తల్లిదండ్రులనే బాధపడితే మన కర్మ అనేది ఇంకా ఎక్కువయ్యి జీవితంలో 7 జన్మాలు అలాగే కంటిన్యూ. మనం చేసిన మన పిల్లలు, ఒక అతను వచ్చిండు మా ఆఫీస్కి, వచ్చి అతను అడిగారు, ఏదో మాటకి వచ్చి అతను మాట చెప్పింది, మా పిల్లలు ఏమైతే ఏంటి గురుగారు, మనం పెంచాము, ఎడ్యుకేషన్ ఇచ్చాము, మన కర్మలు వాళ్ళు బతకడానికి కోసమే కదా నేను ఇన్ని పాపాలు చేశాను, ఇలాగే చెప్పాడు. వాళ్ళు బతకడానికే గురుగారు, ఈ పెళ్ళాన్ని సాధాలి, పిల్లల్ని సాధాలి, వాళ్ళని ఎడ్యుకేషన్ తీసుకెళ్ళాలి, మీరైతే ఇలా మంచి దారిలో నడండి, అలా దాటితే వాళ్ళంతా చదువుపించడానికి ఎలా అవుతుంది గురుగారు, దానికి ఇలా మోసం చేసా, అది చేసా, పైకి వచ్చాను నేను, ఇప్పుడు మంచి కార్యాలు చేస్తున్నా నేను అన్నాడు వచ్చి. కాదు నాయన, నువ్వు ఇలా చెప్తున్నావు, ఒప్పుకున్నావు, ఓకే మంచి చేస్తున్నావు, చెయ్యి, ఇంకా మంచిదే. అయితే నువ్వు ఇన్ని రోజులు చేసావు కదా, వాళ్ళు మానసికంగా ఎంత బాధపడి ఉంటారో, ఎంత కుమిలిపోయి ఉంటారో, ఆ కర్మ ఎవరు అనుభవిస్తారంటే రానిలేండి, వాళ్ళు నుదుటి రాత, వాళ్ళు అనుభవించాలంటే అనుభవించాలి, మేమేం చేసాకైతుంది అంటే. మనుషులు ఎలా అయిపోయినారంటే క్రూరులు, మృగాలు. మనకి సింహాలు, మనము పులిలు చూస్తుంటాం, అవి వెంటాడి వేటాడి దాన్ని చంపి దాన్ని ఇది చేసి ఇలా తట్టి అల్లాడిచి చంపుతుందంట. కొందరు మగోళ్ళు ఆడవాళ్ళు కూడా సైకోలు అయిపోయారు ఇప్పుడు. వాళ్ళు హింస పెట్టడమే వాళ్ళకు ఒక ఖుషి అన్నమాట, వేరే వాళ్ళని. ఎలా ఉందంటే ప్రపంచం, ఎవరు లేదు కుటుంబంలో, తల్లి తండ్రి ఇద్దరు ఉంటారు, వయసు అయిపోయింది అనుకోండి, వాళ్ళ జాగా ఎక్కడుంది అనుకోండి, దానిపైన రెడీ అయిపోతుంది, డాక్యుమెంట్ అన్నీ రెడీ అయిపోతుంది, వచ్చి దానిపైన వచ్చి ఏంటి వాళ్ళు ఆస్తి పైన వీళ్ళు వచ్చి ఆక్రమించండి, కబ్జాలు అంటారు ఈ సైడ్ పర్టికులర్గా. ఇలా అయిపోయింది అన్నమాట, చేసేయడం. తర్వాత వాళ్ళు ముసలోళ్ళు, వాళ్ళు గొడవలకి ఏమైనా పోతే వాళ్ళకి భయపెట్టడం, ఇంటికి పోయి భయపెట్టడం, చంపేస్తాము అనడం. ఉండే రోజులు వాళ్ళు బాధపడాలి, రాష్ట్ర వాళ్ళు అప్పుడు చనిపోతారు, 10 సంవత్సరాలు అంతలోపల కోర్టు వాళ్ళు రాలేదు, వీళ్ళదని రాసిస్తుంది. ఇలా అయిపోయింది ప్రపంచం. కానీ ఎప్పుడైనా నువ్వు చచ్చిపోతే దాన్ని తోడు తీసుకెళ్తావా అంటే ఎవడు సమాధానం చెప్పడు, ఎవరు చెప్పరు. చచ్చిపోతే మనం ఏం తీసుకెళ్ళాం, ఉండే రోజులు అన్నీ కావాలి, మనం నమ్ముకున్నవారిని బాగా పెట్టాలి, మంచి విధానంగా, మంచి దృష్టితో, మంచిగా ఆలోచించి, మంచిగా సంపాదించేసి బతికేయాలి. ఎలాగైనా కాదు, మంచి దావతో మంచి దీనిగా బతకాలి. జీవితంలో లైఫ్ సెటిల్మెంట్ అంటే మన లైఫ్ సెటిల్మెంట్ అయ్యేది కాదండి, మన పిల్లల లైఫ్ సెటిల్మెంట్ చేయడం. అంటే నా కర్మ వాళ్ళకి పోకుండా నేను మంచిగా చేసి, మంచిగా సంపాదన చేస్తే, కష్టపడి పిల్లలు పెంచింటారు చూడండి, అది వాళ్ళు 10 మంది లైఫ్ సెటిల్మెంట్ చేస్తారు, అది లైఫ్ సెటిల్. నా లైఫ్ సెటిల్ అయిపోయిందో, నెలకి ఒక 2-3 లక్షలు రెంట్ వస్తుంది, వస్తాయి, అది లైఫ్ ఖచ్చితంగా కాదు. నువ్వు బతుకుతా, నువ్వు వెళ్ళిపోతావు, రేపు అది ఆస్తి ఉంటుందో లేదో నీకు తెలియదు. అయితే ఒకటి మాత్రం సత్యం, యోగ శాస్త్రంలో ఏం చెప్తుందంటే, యోగ శాస్త్రంలో మనము ఈ మనస్సు అనేది ఏముంటుందో,
పంచభూతాల నుంచి వచ్చిన దేహం పంచభూతాలకి కలిసిపోయిన తర్వాత ఎక్కడైతే ఇంకొక జన్మ అనేది ఉంటుందో అక్కడ అది కలిసిందంటే మళ్ళీ ఆ పంచభూతాలు ఇంకా అది సృష్టి అయితే ఈ ఆత్మ అనేది ఇంకొక దాంట్లో చేరితే ఈ మనసు ఈ కర్మాలు వచ్చి దానికి చేరుతాయంట. పంచభూతాలకి కలిసిపోయింది అన్నీ. మన ఒక సైన్స్, మన ఒక జ్ఞానం, మన ఒక ఇంద్రియాలు, ఈ సప్త చక్రాల నుంచి ఏదైతే పాజిటివ్ ఎనర్జీ అనేది పంచభూతాలకి ఇలా కలిసిపోతుందో అలాగే ఆ పంచభూతాల్లో కలిసిపోయిన వెంటనే మళ్ళీ ఈ ఆత్మ ఇంకొక జన్మ ఎత్తినంటనే అవన్నీ వచ్చి అక్కడ కలిసిపోతాయి. అవన్నీ కూడా కేవలం ఈ ఒక యోగిలు వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది దాని రహస్యాలు. అంతకుమించి ఎవరికి ఆ రహస్యాన్ని ఛేదించడానికి, భేదన చేయడం కుదరదు. అందుకే మనం ఉండే రోజులు మాతృశాపాలకి గురి కాకుండా చూసుకోవాలి. దానంట ఒక ఈ శాపము అనేది వేరే ఇంకేది ఉండదు. మాతృశాపం అనేది జీవితంలో ఎప్పుడూ రాకూడదు. ఏ తల్లైనా సరే బాధపడి తిట్టింది అనుకోండి, అది శాపం అయిపోతుంది. అదే కోపంతో తిడితే అదే దీవెన. దాన్ని మనము అది ఏం కుదరదు. ఈరోజు బాగా ఒక ఆమె వచ్చి చెప్తుంది, గురుగారు నా కొడుకు ఒక్కడేనండి, బాగా అతను ఏంటది ఈ సారాయి తాగుతాడు, అడిక్షన్స్కి అయిపోయాడు. తాగేసి వచ్చి ఉదయం అంటే మంచోడే గురుగాడు, ఉదయం నేనే భోజనం పెట్టాలి. వానికి ఎంది 20 సంవత్సరాలు. ఈ ఉదయం ఈమెనే లేపించి భోజనం పెట్టాలి, తినబెట్టాలి. ఉదయం వెళ్తాడు ఎక్కడో ఫ్రెండ్స్తో, రాత్రి బాగా వచ్చి తంతాడంట, కొడతాడు. ఏడ్చుకొని చెప్తుంది, మళ్ళీ నవ్వుతూ చెప్తుంది, చాలా మంచోడు గురుగారు నా కొడుకు, చాలా మంచోడు, వానికి ఏం తెలీదు, జొత్తగాళ్ళ జొత్త చేరి ఇలా అయిపోయాడు. ఈయన్ని తిట్టాలా, ఆమెను తిట్టాలా, జొత్తగాళ్ళని తిట్టాలా? మన కర్మ బాగుంటే ఇలా ఎందుకు అవుతుంది? చూడండి, ఇక్కడ కర్మ ఒకటో అడ్డొచ్చింది. ఇలాంటి కొడుకులు, ఇలాంటి తల్లిదండ్రులను కొట్టే కొడుకులు వచ్చారు ఈ జీవితంలో అంటే దీనికన్నా వినాశకాలం ఏది? ఒకటి మాత్రం సత్యం తెలుసుకునేయండి, జీవితంలో భగవంతుడు ఉన్నాడు. ఖచ్చితంగా భగవంతుడు మనలోనే ఉన్నాడు. కానీ మనకు తెలియకుండా మనం ఏం చేసినా మనం చూస్తూ ఉంటాం. ఏం చేసినా మనం చూసుకునే చేయాలి కదా. కళ్ళు మూసుకొని ఎలా అనుకున్నా మనసుకైనా తెలుస్తూ ఉంటుంది. ఎవరు చూడలేదు అనుకోకండి, భగవంతుడు అణున ప్రతి క్షణాన చూస్తూనే ఉంటాడు. మనము చేసిన కర్మ ఇంకొక జన్మనే కాకుండా మన పిల్లలు కూడా పంచిపెట్టి వెళ్తాం. రక్తం ఎలా పంచిపెడతామో, ఆస్తి ఎలా పంచిపెడతామో, కర్మ కూడా అలాగే పంచుకుంటారు వెళ్తుంది. ఆ కర్మ అనేది వేటాడుతున్నప్పుడు అప్పుడు వాళ్ళు తెలుస్తుంది, అయ్యో మా నాన్న తల్లిదండ్రులు మా పూర్వీకులు ఏం పాపం చేశారో మాకు ఇన్ని కష్టాలు వచ్చేసాయి, అలా బాధపడుతున్నారు జనాలు. మా తల్లిదండ్రులు ఏం పాపాలు చేస్తారో ఇలా అయిపోయింది. దయచేసి నేను అదే చెప్తాను, ఇకనైనా జీవితంలో కాస్తైనా మార్పు రావాలి. మనకు జీవితంలో మంచి రోజులు వచ్చాయి, మనం మంచిగా కావాలి అనుకునే దానికోసం మనం ప్రయత్నించాలి. ఎప్పుడూ అంతే. ఎప్పుడైతే తల్లిదండ్రులని గౌరవంగా చూసుకుంటూ ఉంటామో, పెద్దవారికి గౌరవిస్తూ ఉంటామో, అతనికి ఇహలోకంలో సర్వము జయమే అతనికి. ఇక అతనికి ఎన్ని కష్టాలు వస్తాయంటప్పుడు వాళ్ళు చెప్పొచ్చు, గురుగారు కష్టాలు వస్తాయని. నిజంగా కష్టాలు ఎందుకు వస్తున్నాయి తెలుసా? కొన్ని సంప్రదాయాల్ని మనము విరిచేస్తున్నాం. పాతకాలంలో ఏం చేసేవారు తెలుసా? పెళ్లి చేసిన వెంటనే అమ్మాయి అక్కడే ఉండాలి అని చెప్పేవారు. ఎందుకు చెప్పేవారు అంటే వాళ్ళు ఆలోచించే చెప్పేవారు. అంత సులభం కాదు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు ఆలోచించి చెప్పారు చెప్పండి? దీంట్లో పెద్ద రహస్యం ఉంది. పెళ్ళి అయిన తర్వాత ఆమె అక్కడే ఉండాలి, ఇక్కడ రాకూడదు ఎందుకు చెప్పారు కదా తెలుసా? అందులో ఒక మానవీయత దృష్టి అనే దానికన్నా పెద్ద సంసార గుట్ట అనేది ఉంది. దాన్ని ఇప్పుడే వచ్చి తెలియచేస్తా, వెయిట్ చేయండి. గురూజీ, మెట్పల్లి నుంచి యమున కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి యమున గారు. నమస్కారం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నా. తప్పకుండా అండి, మీ అబ్బాయి పేరు, నక్షత్రం చెప్పండి. మా అబ్బాయి పేరు రాజేష్. నక్షత్రం తెలియదండి. 9వ తారీఖు 10వ నెల 1993. మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురుగారు, మీ పాదాలకు వందనాలు. మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. ఏం చేస్తుంటాడు మీ అబ్బాయి? ఏం చదువుతున్నాడు? మా అబ్బాయి బీటెక్ చేసిండు, సెకండ్ ఇయర్ ఆపేసిండు. అయితే ఇప్పుడు వెబ్సైట్ చేయాలనుకుంటున్నాడు. బీటెక్ 2వ సంవత్సరం చదివి బంద్ చేసిండు, ఆపేసిండు చదువు. మధ్యలో ఆపేసిండా? సగంలోనే? ఓకే. ఇప్పుడు వెబ్సైట్ చేయాలనుకుంటుండు. వెబ్ డిజైనింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాడా? వెబ్సైట్ అవి పెట్టాలనుకుంటుండు గురుజీ. మీ కొడుకుంటే పక్కన ఇచ్చేతలే, వాళ్ళతోనే మాట్లాడేస్తాను. సార్ వెబ్సైట్ పెట్టాలనుకుంటున్నా. ఓకే.
నేనే సొంతంగా వెబ్సైట్ పెట్టాలనుకుంటున్నాను. ఇందులో మీకు అనుభవం ఉందా? అనుభవం అంటే ఫస్ట్ స్టార్టింగ్ అని అవన్నీ ఐడియా ఉంది నాకు. ఓకే, ఇది మీరు ఒక్కరే పెడతారా, కలిసి ఏమైనా చేయాలనుకుంటున్నారా? అంటే ఫ్రెండ్స్ తోటి 3 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో చేయాలనుకుంటున్నాను. నీకు పచ్చి నిజం చెప్పాలంటే నీకు పార్ట్నర్షిప్ వచ్చరాదు, ఇది ఫస్ట్ ఆలోచించుకోండి. ఓకే ఓకే. నీ జీవితంలో నువ్వు ఎవరితో అయితే పార్ట్నర్తో ఫ్రెండ్స్తో కలిసి నువ్వు ఏ పని చేసినా జీవితంలో అభివృద్ధి అనేది ఉండదు. ఓకే గురూజీ. నువ్వు ఓన్గా నువ్వేం చేసినా కూడా లైఫ్లో సక్సెస్ అవుతావు, యూ హ్యావ్ గుడ్ నాలెడ్జ్. కానీ ఇందులో ఇది ఐటీ డిపార్ట్మెంట్ కదా? అవును అవును గురూజీ. ఐటీ రిలేటెడ్. దీని వదిలి వేరే ఏదైనా ఇంకా ఆప్షన్ లేదా మీకు? అంటే దీని ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది గురూజీ. ఇంట్రెస్ట్ ఉంది, చాలా సులువే, కరెక్టే. బట్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ చూసుకోవాలి కదా. ఇప్పుడు నీకు సపోర్ట్ లేదు లైఫ్లో. మనం అప్పు చేసి ఏ బిజినెస్ని ప్రారంభించకూడదు. మన దగ్గర 90% 10% అప్పు చేస్తే ప్రాబ్లం లేదు. 10% పెట్టుకొని 90% వేరే వాళ్ళపైన డిపెండ్ అయితే సంపాదించేస్తే వాళ్ళకే సరిపోతుంది, వాళ్ళ కుటుంబం పైకి వచ్చేస్తుంది అంతే. దాన్ని కొంచెం ఆలోచించండి మీరు ఇంకా. ఎందుకంటే మీరు పుట్టినది పునర్వాసు నక్షత్రం, మిథున రాశిలో జన్మించారు. కానీ జన్మజాతకం ప్రజెంట్ అంత మంచిగానూ లేదు. గోచార ఫలంలోనూ మంచిగా లేదు, తర్వాత దీంట్లోనూ మీకు అంత శుభఫలాలు కనబడతలేదు. 6వ ఇంట్లో శత్రువు ఉన్నాడన్నమాట. అంటే శని 6వ ఇంట్లో కూర్చున్నాడు. షష్టమ స్థానం అంత మంచిది కాదు ఆరోగ్య స్థానంలో. తర్వాత గురువు ధనస్థానంలో అయితే ఉన్నాడు, మళ్ళీ ఇంకా మంచి స్థానానికి వెళ్తాడు, ప్రాబ్లం లేదు. గురుబలం ఒకటి ఉంది, బట్ ఎడ్యుకేషన్ చేసింటే ఇంకా బాగుండేది. జీవితంలో ఏ నిర్ధారం తీసుకోవాలన్నా కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించి నిర్ధారం తీసుకోండి. అయితే ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, లైఫ్లో పార్ట్నర్షిప్ అనేది ఎప్పటికీ మీకు అచ్చరాదు. ఈ బిజినెస్ స్టార్ట్ చేయకముందు 27 రోజులు ప్రతిరోజు ఉదయాన్నే చేతిలో తాంబూలము నల్ల నువ్వులు చేతిలో పట్టుకొని నవగ్రహాలకి 9 ప్రదక్షిణలు చేసి యాంటీ క్లాక్ వైజ్ 2 ఎడమవైపు ప్రదక్షిణలు వేసి దీన్ని ఆ ఒక శని తిలధాన్యాన్ని అంటే నువ్వులని శనేశ్వరం ముందు పెట్టి దీపం వెలిగించి వచ్చేయాలి. నువ్వుల నూనెతో దీపం వెలిగి ఇలా 27 రోజులు చక్కగా చేసింది అయితే ఖచ్చితంగా గ్రహ గోచార స్థితిలో మంచి ఫలాలు మీకు కలిసి వస్తాయి. మీరు చేసే దాంట్లో కూడా అభివృద్ధి అవుతుంది. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే గురూజీ. పెళ్లి యొక్క సాంప్రదాయాల గురించి వివరిస్తున్నారు. పెళ్లి సాంప్రదాయాలు అనే దానికన్నా మనము వేరే ఇంటికి కూతుర్ని పంపిస్తాం. పంపించిన తర్వాత అక్కడి నుండి ఈ ఒక విశేషంగా అక్కడ ఉన్న అమ్మాయిని మన ఇంటికి రాకూడదు, అక్కడే ఉండాలి, నీకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా. ఒకటి ఇది దీంట్లో 2 అర్థాలు ఉన్నాయి చూడండి. ఒకటి, నువ్వు ఎప్పుడు కూడా భర్తని వదిలేసి వస్తే నీకు ఈ ప్రపంచంలో అవమానం జరుగుతుంది. తర్వాత ఇక్కడ వస్తే నీ చెల్లెళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా వివాహాలు జరగవు. వదిలొచ్చి దాన్ని అది ఉంటే దాని చెల్లెలు ఇంకెలా ఉంటారో అని చెడుగా మాట్లాడతారు ప్రపంచం అనే ఒక సూక్ష్మ దృష్టితో. అయితే నీవు సంసారం మంచిగా ఉండాలి అని ఆలోచించడం. కొట్లాట్లు అవి ఇవి పోటలు ఏదొచ్చినా కూడా నీ సంసారం నీ చేతిలోనే ఉంటుంది, నువ్వే నిలుపుకోవాలి. మా సపోర్ట్ ఎప్పటికీ ఉండదు అంటే భయము భక్తితో బాగా గౌరవంగా అక్కడ బతుకుతుంది అనే ఉద్దేశంతో చెప్పేవారు. దానికన్నా 3వ ఉద్దేశం ఏంటంటే మన ఇంటిలో ఉన్న కోడలు మన ఇంటికి వస్తుంది అనుకోండి, ఆమెను తెచ్చిపెట్టుకుంటాం అనుకోండి, అప్పుడు ఇంట్లో ఏదైనా చిన్న గొడవ వచ్చింది అనుకోండి, అప్పుడు వాళ్ళకి వీళ్ళు అక్కడ గొడవలు షురు అవుతాయి. ఎంతోమంది కుటుంబాల్లో నా రీసెర్చ్ ప్రకారము వయసు అయిపోయినా కూడా ఇంట్లోనే ఆడపిల్లలు ఉంటారనుకోండి, ఆ ఇంట్లో చాలా కష్టాలు ఉంటాయి ఎక్కువగా. ఎందుకు కష్టాలు వస్తున్నాయంటే ఆమెకేమో మానసికంగా ఏ స్త్రీ ఇంట్లో బాధపడుతూ ఉంటుందో ఆ కుటుంబంలో ఉంటుంది. తర్వాత పెళ్లి చేసుకొని అకస్మాత్ వదిలేసి వచ్చేసారనుకోండి, ఇంట్లో అలాంటి అమ్మాయిని పెట్టుకొని కోడలు ఇంటికి తేకూడదు. ఇది మెయిన్, ఇది ఒక జనరల్ నాలెడ్జ్ అనుకోండి. ఎందుకంటే ఒక కోడల్ని ఇంట్లో తెచ్చిపెట్టుకొని కూతుర్ని కూడా అక్కడ పెట్టుకుంటే ఖచ్చితంగా గొడవలు రానే వస్తాయి. అది 100%. మేము ఎంత మంచిగా ఉన్నామంటే ఒక ఆర్టికల్ చదివాను నేను. ఆర్టికల్ ఒక స్టేట్లో ఒక షో అన్నమాట, డైలీ ఒక షో అన్నమాట. అందులో ఒక డైలీ షోలో వాళ్ళు అంతకుముందు తెలుసు వాళ్ళ కథ, కోర్టు అన్నీ ఎక్కారు, కోర్టులో చేరారు, ఈ అత్తపై వరదక్షిణ కేసు అన్నీ వేశారంట. వేసేసి అప్పుడు ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్లో ఒక షో వచ్చింది, దాంట్లోకి వెళ్ళారు. ఈ అత్త కోడలు ఎలా ఉండాలి ఏంటి అని చెప్పి అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు మేము ఇలా అని పొగడుకున్నారంట. అంతలోపు దాన్ని ఒక చిన్న టాబ్లెట్స్ పేపర్స్ వస్తారు కదా, దాంట్లో వాళ్ళు ఫోటో వేసి ఇంతకుముందు ఈ కోడలే అత్తపైన మొగన్ పైన కేసు పెట్టింది, ఇక్కడ చూస్తే మేము అలా అంటున్నారు, జనాలు వీళ్ళు ఎలా తీసుకోవచ్చు, జనాలు చూపిస్తున్నారు అని వాళ్ళు అలా ఒక నెగిటివ్గా ఒక ఆర్టికల్ రాశారు ఒక పేపర్లో. అంటే చూడండి,
అంటే నాటక ప్రపంచం బహిరంగంగా నాటకమాడే జీవితం మనకు అవసరం లేదు. నాటకమాడి బతికే ఒక పనులు మీరు చేయకండి. దయచేసి ఎందుకు చెప్తున్నాను ఒకటి ఆలోచించండి. అంటే ఇంట్లో కూతురుని పెట్టుకొని మన కొడలు తెచ్చామనుకో, వాళ్ళిద్దరు గొడవలు పడతారనుకోండి, ఆమె డివోర్స్ వచ్చిపోతుంది. ఇక్కడ కూతురు బతికి ఆల్రెడీ చెడు వచ్చింది, ఇక కొడుకు చెడింది, అంతే కదా. అంతకుముందు చేయకండి. ఆమెకి ఏదైనా ఒక దారి చేసే తర్వాత చేయాలి మీరు. అది కరెక్ట్ అనేది. అందుకోసమే పెద్దవారు ఆలోచించి ఇలా చెప్పారు. అంటే వాళ్ళు ఎందుకు చెప్పారో దాని వాళ్ళ ఆలోచన నేను మీతో చెప్తున్నాను. మీరు అలాగే ఫాలో కండి, అది మీ ఇష్టం. అర్థమైంది అనుకోండి. వాళ్ళు ఎందుకు అలా ఆలోచన అలా ఉంటుంది. తర్వాత ఎంతోమంది కుటుంబంలో అమ్మాయిల్ని ఎక్కువ ఇంట్లోనే పెంచుకుంటారు. కోడలు ఉంటుంది, కొడుకుంటారు. వాళ్ళు భర్తతో ఉండకుండా ఎక్కువ ఇక్కడే టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఆ ఇంట్లో చూడండి ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇది ఒక 1000 మంది వచ్చి చెప్పారు నాకు. పెద్దవారితో నేను మాట్లాడాను, ఎందుకు ఇలా అవుతుంది అని. అవును గురుగారు, చాలా మంచి నిజమే, ఇది నా జీవితంలో కూడా అలా జరిగింది. అందువలన చూడండి ఎందుకు పెట్టారంటే, ఇంటికి వచ్చిన కోడలే మహాలక్ష్మి అని, పంపించిన లక్ష్మి వాళ్ళకి లక్ష్మి, అది అంతే. మనకి తిరిగి వచ్చిందంటే అది అలక్ష్మి. అర్థించుకోండి. వేరే వాళ్ళకి దారి పోసిన తర్వాత వాళ్ళకి మహాలక్ష్మి అయిపోయింది. మహాలక్ష్మి అయిపోయిన తర్వాత మనకి అది ఇంటికి వచ్చి రివర్స్ చీడ కూర్చోంది అనుకోండి, అది అలక్ష్మి. మన ఇంటికి వచ్చింది మహాలక్ష్మి, దానికి బయటికి పంపించేసి దానికి రోజు ఏడ్చేలాగా ఇంగులాగా పెట్టి అదే మనకి అలక్ష్మి అవుతుంది. చూడండి అందుకే జ్యేష్ఠ శ్రేష్ఠ రెండు ఒకే చోటు ఉంటాయి. ఇది పరివర్తనమే జగతికి నియమము అంటాం. అంటే ప్రతి దాంట్లో పరివర్తన అవుతూ ఉంటుంది. మనము చాలామంది తప్పుగా భావిస్తూ ఉంటారు, ఇది అలా ఉంటుంది, అది ఇలా ఉంటుంది, ఇంకోటి ఇలా ఉంటుంది, ఇంకోటి ఇలా ఉంటుంది అని. కరెక్టే, అన్ని విధాలా కూడా అన్నీ అలాగే వేరే వేరే రకంగానే ఉంటాయి. కానీ మనం ఆలోచించే దాన్ని బట్టి కూడా ఉంటుంది. అందులో పరమ సత్యాలు ఉంటాయి. ఎవరైతే జీవితంలో సత్యమేవ జయతే, సత్యాన్నే నాకు కావాలి అంటారనుకోండి, వాళ్ళకి ఎక్కువ కష్టాలు వస్తాయి. ఎందుకంటే ఈ ప్రకృతిలో వాళ్ళు జీవించడం చాలా కష్టము. ఇప్పుడు సత్యహరిశ్చంద్రుడు చూడండి, సత్యం సత్యం అని వెళ్ళాడు, ఎంత కష్టాలు వచ్చాయి, కానీ లాస్ట్గా అదే జయం జరిగింది. తర్వాత సత్యమేవ జయతే శ్రీరాముడు, మహాపురుషుడు, పురుషోత్తముడు, పురుషుల్లోనే ఉత్తముడు పురుషోత్తముడు అన్నారు. శ్రీరాముడికి ఎన్ని కష్టాలు వచ్చాయి అంటే, మనకి మంచిదే, నేను మంచి బాటనే వెళ్ళాలి, మంచిదాన్నే వెళ్ళాలంటే ఎన్నో పరీక్షలు వస్తాయంట. ఆ పరీక్షలు కూడా చాలా ఉంటాయి. అలాగే ఒక భక్తుడు దేవుడి దగ్గర వెళ్ళాడంట. గురుగారు, స్వామి పరమాత్మ, నేను ఏమి పాపమే చేయలేదు, నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి. అయితే మా పక్కింటి వాడు రోజు పాపాలే చేస్తున్నాడు కదా, మనకి ఎందుకు కష్టాలు ఇవ్వలేదు నువ్వు, నాకు దీనికి ఒక సమాధానం చెప్పే, నాకు ఏ వరము వద్దు, నేను కష్టపడే బతుకుతాను అని వచ్చాడంట. ఆ దేవుడు ఒక చిన్న ఇది చెప్పాడంట, వానికి ఎందుకు అలా జరుగుతుంది అని. ఆ భగవంతుడు ఏమి ఆ మానవుడికి చెప్పాడో దాన్ని ఇప్పుడు వచ్చి తెలియచేస్తా, వెయిట్ చేయండి. గురూజీ హైదరాబాద్ నుంచి కొండయ్య కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి కొండయ్య గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గురూజీ గారికి ప్రాధాన్య వందనాలండి. కొండయ్య గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నా నక్షత్రం రోహిణి నక్షత్రం అండి. 1983 అండి. సరే అండి కొండయ్య గారు, మాట్లాడండి గురూజీతో. గురూజీ గారికి నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ నాది మా అమ్మగారు చెప్పిన ప్రకారం అది చూపించేస్తే రోహిణి నక్షత్రం వచ్చింది సార్. రోహిణి నక్షత్రం, వృషభ రాశి, మ్యారేజ్ అవ్వలేదండి. చంద్ర మహాదశలో జన్మించారు. నేను ఒక ఋషిలాగా బతకాలనుకుంటాను. దైవం అంటే నాకు చాలా ఇష్టం. ఆధ్యాత్మికంలో వెళ్ళాలనుకుంటున్నారా? అవునండి. ఋషిగా కాదు, ఋషికి కూడా ఋషిగా బతకాలనేది, కృషితో ఋషి అయిపోవచ్చు, దానికి పెద్ద విచారం లేదు. ఋషికి కూడా 7 పెళ్ళిళ్ళు 8 పెళ్ళిళ్ళు అయ్యాయి. అలా బతకాలని కాదు, ఆధ్యాత్మిక ప్రపంచంలో వెళ్ళాలి. ఇది కరెక్ట్ వర్డ్ అన్నమాట, మీకు సూటబుల్. అంటే మీరేం చేయాలనుకున్నారు జీవితంలో? ఎడ్యుకేషన్ లో డౌన్ అయిపోయింది సార్. అంతేకాకుండా నెక్స్ట్ ఏంటంటే అన్ని విధాలుగా కూడా డౌన్ అయిపోయాను. మానసికంగా కానీ, ఒక చెడు వ్యసనాలుగా ప్రకారం కానీ చాలా డ్రాప్ అయ్యాను నేను. ఓకే, జీవితంలో విరక్తి జీవితం వచ్చింది. అవును, నేను ఏది చేయాలనుకున్నా అది డ్రాప్ అవుతుంది తప్ప సక్సెస్ కాలేదు సార్. నెక్స్ట్ ఇప్పుడు ఏదైనా వ్యాపారం చేద్దామన్నా అది అవ్వట్లేదు, ఏ పని పూర్తి అవ్వట్లేదండి. కుజుడమ్మ నీతిగా ఉన్నాడు, కుజుడు శని కుజుల వీక్షణ కలిగింది అంటున్నారు. నెక్స్ట్ ఏమో కాలసర్ప దోషం ఉంది అంటున్నారు. కుజుడమ్మ 12వ స్థానంలో ఉన్నాడు. ఇన్ని దోషాల మధ్యలో నలిగిపోతున్నాను సార్. కాకపోతే ఏంటన్నది అర్థం కావట్లేదు. మిమ్మల్ని అయితే పర్సనల్ గా నేను కలుస్తాను సార్. ఖచ్చితంగా మంచిది, కలవండి. కానీ మా నాన్నగారు
తనకి ఒంట్లో బాగోలేదు పాపం. తను అయితే కంటే జూన్ నెలలో అదే పుష్కరాల్లో ముందే చేయాలనుకున్నారు మ్యారేజ్ పాపం. తన మ్యారేజ్ ఏమి సెటిల్ అవ్వలేదు, ఏమీ రావలేదండి. వ్యాపారం చేద్దాం అనుకున్నా, అది కూడా వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది అన్నట్టు అవుతుంది, డిస్కషన్ లో ఉండిపోతుంది సార్. ఓకే, ఏం వ్యాపారం చేయాలనుకున్నారు? కేబుల్ చేద్దాం అనుకున్నాను. నేను ఆల్రెడీ కేబుల్ లో జాబ్ 5 years నుంచి చేస్తున్నాను సార్. ఓకే, అది తెలిసిన వ్యాపారం నాకు అనుబంధంగా బాగుంది అనిపించి వేరే ఊరు తీసుకుందామని అనుకుంటున్నాను సార్. చేయండి, మంచిదే. మనకి జీవితంలో మనకి ఏదైతే అనుభవం ఉంటుందో, ఏదైతే మనం నెగ్గగలం అనుకుంటామో దాంట్లో వెళ్తేనే జీవితంలో పైకి రావచ్చు. స్టెప్ బై స్టెప్ మనం లెవెల్ టు లెవెల్ వెళ్ళచ్చు. కొన్ని తెలియని దాంట్లో చేయి వేసి కాల్చుకునే దానికన్నా తెలిసిన దాంట్లో ఇంకా అనుభవం వస్తుంది మనకి. దాంట్లోనే మీరు పైకి రావచ్చు. మీరు అనుకున్నట్టు జన్మజాతకంలో 12వ ఇంట్లో వ్యయస్థానంలో కుజుడు అంత ఫోర్సెబుల్గా మీకు కుజదోషం ఏం లేదులేండి. చంద్రుడి నుంచి చూస్తే, శుక్రుడి నుంచి చూస్తే 0 ఉంది. 12వ ఇంట్లో ఉన్నాడు అంటే అది కుజదోషం కింద లెక్క రాదు. దానికి దీనికి సంబంధం లేదు. వివాహం జరగకుండా ఉండడానికి కారణం వచ్చేసి మీ జన్మజ పూర్వాజిత కర్మఫలం. చూడండి, సప్తమాధిపతి మీ జాతకంలో ఎలా ఉన్నాడు? భాగ్యస్థానంలో విత్ బుధంతో చేరుకున్నాడు. అంటే వివాహం కాస్త తెలిసిన అమ్మాయినే అవ్వాల్సి ఉండింది. బట్ కొన్ని మీరు అనుకున్నట్టే కొన్ని మార్గాల వల్ల అవన్నీ కట్ అయిపోయి అన్నీ అయిపోయాయి. ప్రజెంట్ అయితే గోచార ఫలంలో కూడా ఇప్పుడు వృషభ రాశికి సప్తంలో శని ఉన్నాడు ప్రజెంట్. ఇంకా దాదాపు 2 years 1.5 year 2 years ఉంటుంది అక్కడే. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అంత మంచి శుభ సమయం కూడా కాదు. ఎలాగో 83 అంటున్నారు, దాదాపు మీకు 33 years నియర్ బై అవుతుంది మీరు అనుకున్నట్టు. దానివలన మీరు ఇప్పుడు ప్రజెంటు నేను పెళ్లి చేసుకోవాలి అనే ఒక మంచి అనుకూలంగా ఉంటే, నేను చేసుకోవాలనే సంకల్పం చేస్తుంటే అవ్వడానికి కూడా నేను పరిహారం చెప్తాను. అంతేకాకుండా మీరు వ్యాపారం చేయాలంటే తెలిసిన దాంట్లోనే వృద్ధి కండి, ప్రాబ్లం అయితే లేదు. అయితే ఈ వ్యసనాలు మీరు అనుకున్నట్టు అవన్నీ దూరంగా రావాలి. ఆధ్యాత్మికలో వెళ్ళాలంటే ఎప్పుడైనా కూడా వాక్శుద్ధి బాగుండాలి. వాక్శుద్ధి ఒకటి ఉంది అంటే మనం చెప్పినట్టు జరుగుతుంది. ఎప్పుడైతే వాక్శుద్ధి బాగుండాలంటే మాంసము మద్యము వదిలేయాలి. ఆ రెండు ఎప్పుడైతే దాన్ని వదిలేస్తారో అతనికి ఆటోమేటికల్లీ వాక్సిద్ధి అని వస్తుంది. వాక్సిద్ధి ఏంటంటే మనం అనుకోని సంకల్పం చేసిందంతా అవుతుంది. ఉదయం చక్కగా సంకల్పం చేస్తాం, దేవుడా భగవంతుడా నాకు ఇది కావాలి అది కావాలని. సాయంత్రం పోయి చక్కగా తాగేసి అవి ఇవి తినేస్తే అది అవుతుందా? ఖచ్చితంగా జరగదు. అందుకే వాక్సిద్ధి కావాలంటే మనము కొన్ని వదులుకుంటేనే కొన్ని దొరుకుతాయి. ఇది సత్యం. ఇది మనము అన్నీ అవ్వ కావాలి బువ్వ కావాలి రెండు ఉండదు, ఏదో ఒకటే తీసుకోవాలి. మనం జీవితంలో ఒకే మార్గాన్ని ఎన్నుకోండి. జీవితంలో నేను ఇలా వెళ్ళాలి, ఇలా బతకాలి, నాది ఇది, నా అడిక్షన్స్ అన్ని వ్యసనాలు వదులుకుంటాను, నేను వ్యాపారం చేస్తాను, అమ్మ నాన్ని చక్కగా చూసుకోవాలి, దానికి మంచి బుద్ధి దేవుడా అనండి, ఖచ్చితంగా ఇస్తాడు. అయితే ఇవన్నీ వదులుకోవాలి. అందువల్ల దయచేసి మీ వ్యసనాల్ని వీటన్ని కొన్ని హ్యాబిట్స్ దూరం పెడితే మీరు ఒక 27 రోజులు ప్రతిరోజు ఉదయాన్నే దగ్గరలో ఎక్కడైనా దేవాలయం దగ్గర ఉన్న మామిడి చెట్టుకి వెళ్ళి, విశేషంగా మామిడి చెట్టులో ఆ ఒక శక్తి ఉంటుంది, మామిడి చెట్టుకి వెళ్ళి పసుపు నీళ్లు పోసి అక్కడ నెయ్యి దీపం వెలిగించి దానికి 5 ప్రదక్షిణలు చుట్టిరండి. అలా చేసి వచ్చింది అయితే ఖచ్చితంగా మీకు వివాహం తప్పకుండా జరుగుతుంది 27 రోజులు. మీకు ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ ఉండొచ్చు, గురుగారు ఈ అక్కడ ఇక్కడ మామిడి చెట్టుకి ఎక్కితే పెళ్ళవుతుంది, మామిడి చుట్టితే పెళ్ళవుతుంది, దీనికి ఎక్కడైనా ఇతిహాసం ఉందా అని ఆలోచనలు వస్తున్నాయి కదా. ఖచ్చితంగా ఉంది. దీనికి నేను చెప్తాను, ఇది అందరూ చేయొచ్చు, బట్ దీనికి ఇతిహాసం కూడా చెప్తాను. చాలా అద్భుతమైన ఇతిహాసం ఉంది, దాన్ని కూడా నేను తెలియచేస్తాను. మీరు చేయాల్సిన పెళ్లి కోసం ఇది. తర్వాత ఈ వ్యాపార వృద్ధి దృష్టి పెట్టుకొని, తర్వాత ఆరోగ్యము సమస్య దృష్టి పెట్టుకొని ఈ వ్యసనాలన్నీ వదిలేయాలని ప్రతి గురువారం దగ్గరలో ఎక్కడైనా నరసింహస్వామి దేవాలయం ఉంటే అక్కడ వెళ్ళి ఈ సంపంగి పూలు మనకి దొరుకుతాయి, చాలా సువాసన. ఆ సంపంగి పువ్వ మరియు తులసి, 2 తులసి అంటే తులసి ఆకు వాటితో చేసిన మాలను తీసుకెళ్ళి ఒక 16 వారాల్లో నరసింహస్వామికి ఇచ్చిరండి. ఇలా చక్కగా చేసిందైతే త్వరలోనే వివాహము, వ్యాపార వృద్ధి, మనస్సు ప్రశాంతత అన్నీ కలిసి వస్తాయి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే. గురూజీ, తెన్నాడ నుంచి వెంకటేశ్వరి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి వెంకటేశ్వరి గారు. నమస్తే మేడం. నమస్తే మేడం, అండి. కాల్ చేసినందుకు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. అంటే నేను ఆగస్టు 18, 1990లో పుట్టానండి. ఆగస్ట్ 18, 1990. జాతకం మామూలు చూపిస్తే మిథున రాశి, పునర్వసు 3వ పాదం నక్షత్రం అని చెప్పారండి. సరే అండి, పుట్టిన సమయం చెప్పండి. మార్నింగ్ 5 to 6:30 లోపు. అంటే టైం సరిగ్గా వేయలేదండి. మార్నింగ్ 5 గంటల నుంచి 6:30 లోపు. అవునండి. సరే అండి వెంకటేశ్వరి గారు, మాట్లాడండి గురూజీతో.
నమస్తే అమ్మా. నమస్తే గురూజీ, మీ పాదాలకు శతకోటి నమస్కారాలండి. మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. గురూజీ నా గురించి అనుకున్నానండి. పెళ్లి సంబంధాలు చూస్తున్నారండి, కానీ ఏది ఫిక్స్ అవ్వట్లేదు. అది ఉద్యోగం కూడా తెలుసుకోవాలనుకుంటున్నానండి. అసలు మనశ్శాంతి లేని జీవితం గడుపుతున్నాను. నీకు చిన్నప్పటి ఇంకా ఎక్కడుంది తల్లి మనశ్శాంతి? లేదండి, అసలు ప్రశాంతి ఉండట్లేదు. బాగా బ్రతకలేకపోతున్నాను. అన్ని ఉంటున్నాయి కానీ మనశ్శాంతి ఒకటే ఉండట్లేదు. నీకు చిన్న వయసు నుంచినే మనశ్శాంతి లేదు. మీరు ఏ నక్షత్రం చెప్పారు తల్లి? పునర్వాసు 3వ పాదం మిథున రాశి అని చెప్పారండి. పునర్వాసు నక్షత్రం 3వ పాదం మిథున రాశి కర్కాటక లగ్నంలో జన్మ గురువు ఉన్నాడు. నీకు లగ్నంలోనే గురువు ఉచ్చస్థానంలో ఉన్నాడు. జాతకం అయితే చాలా బాగుంది. అయితే పూర్వాజిత కర్మఫలం, ఎవరికైనా పూర్వాజిత కర్మఫలం వదులుతుంది. అందుకే ఇప్పుడు వివాహ యోగం అయితే ఖచ్చితంగా నీకు కలిసి వస్తుంది. జ్యేష్ఠ పుత్రుడు మీ ఇంటి నుంచి పరమిటి దిశ నుంచి వస్తాడు. దీనికి ఒక మంచి పరిహారం ఏంటంటే ప్రతి మంగళవారం సాయంత్రం రాహుకాలంలో 3 నుంచి 4:30 లోపు రాహుకాలంలో దుర్గాదేవి లేక కాళీ భద్రకాళి లాంటి దేవీ దేవాలయంలో యాప నూనెతో దీపం వెలిగించి సంకల్పం చేసి రావాలి. తర్వాత ప్రతి ఆదివారం ఆదిత్య హృదయం పఠించి ఉదయాన్నే లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రం పఠించి తర్వాత ఒక పిడికుడు గోధుమలు నానబెట్టి దానికి కాస్త బెల్లం కలిపి గోమాతకి ఎక్కడైనా తినబెట్టి రావాలి. ఇలా చక్కగా 16 వారాలు చేస్తే పూర్వాజిత కర్మఫలం దోషం పరిపూర్ణంగా నివారణ అయి మానసికంగా ప్రశాంతత, త్వరలో వివాహం కూడా జరుగుతుంది తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయమ్మా. నమస్తే. గురూజీ, నాగరాజు కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి నాగరాజు గారు. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను బాబు కోసం అండి. తప్పకుండా అండి. అబ్బాయి పేరు నక్షత్రం చెప్పండి. నక్షత్రం అయితే ఐడియా లేదండి. బాబు పేరు రేవంత్ మల్లికార్జున్ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అబ్బాయిది. డేట్ ఆఫ్ బర్త్ 28/4/2010 అండి. సరేనండి, మాట్లాడండి గురుజీతో. నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్తే గురుగారు, మీ పాదాలు వందనాలండి. మీకోసం ఎంతో వెయిట్ చేస్తున్నాం గురుగారు. మేము మా ఆశీస్సులు ఉంటాయి. గురుగారు, మీ కార్యక్రమం రెగ్యులర్గా చూస్తూనే ఉంటామండి మేము. బాబు ఫ్యూచర్ లో ఎలాగుంటుంది? బాబు చాలా మొండి అండి. చదువులు అయితే బాగానే రాణిస్తాడు, కాకపోతే విపరీతమైన మొండి. తన భవిష్యత్తు ఎలా ఉంటుందని తెలుసుకున్నామని గురుగారు. జాతకం అయితే చాలా బాగుంది, మంచిగా చూపిస్తుంది. విద్యాస్థానం, చతుస్థానం, మాతృస్థానం చాలా మంచి యోగమే చూపిస్తుంది రమల శాస్త్రం ప్రకారం. మీరు అనుకున్నట్టు మండి అటం చాలా అలాగే గారాభంగా పెంచేసారులేండి. తర్వాత చాలా రూడ్గా ఉంటాడు, ఎప్పుడు మాటకు మాటే ఉంటుంది. ఇతన్ని ఏం చేయాలంటే ఇతనిలో ఒక మైనస్ ఏంటంటే తల్లిదండ్రుల మాటలు వదిలి వేరే ఇంకందరితో చాలా బాగుంటారు. వాళ్ళతో మాత్రం ఇతను చక్కగా ఉండడు. ఇది ఎందుకు అవుతుందంటే మనం వాళ్ళకి సరిగా డిసిప్లిన్ ఇవ్వలేకపోతే ఇలా జరుగుతూ ఉంటుంది. మనలో ఉన్న తప్పే. మొక్క అయినప్పుడే దాన్ని ఎలా వంచాలి, ఎలా చేయాలి అలా చక్కగా చేస్తే కరెక్ట్గా అది పెరుగుతుంది అన్నమాట. తర్వాత మొక్క అయినప్పుడు అది వంగదు, అంటే పెద్దదైన వంగితే అది విరిగిపోతుంది ఫ్లట్ అని. జీవితంలోనూ అంతే. కొన్ని విచారాలు పిల్లల గురించి చాలా జాగ్రత్తగా మనం పెంచాలి. ఇప్పటి కాలంలో చిన్న ఏజ్లోనే అన్నీ తెలిసింటాయి వాళ్ళకి, అంత ఫ్యూచర్ వచ్చేసింది. అంటే వాళ్ళు అంత నాలెడ్జ్ మనం పెంచుతున్నాం వాళ్ళకి. అంటే అతి బుద్ధివంతులు అవుతున్నారు అనుకునే దానికన్నా చిన్నపిల్లలు చిన్న ఏజ్లోనే చాలా పెద్ద విచారాల గురించి ఆలోచించే ఒక ఎడ్యుకేషన్లు వచ్చేసాయి. అందువలన ఇప్పటి నుంచి అవన్నీ జాగ్రత్తగా పెట్టండి. జాతకంలో ఎలాంటి దోషం లేదు, మీరేమి భయపడాల్సిన అవసరం లేదు. ఈ మండుతనము మరియు ఇవన్నీ వెళ్ళడానికి ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామిని ఒక 18 ప్రదక్షిణలు వేయించి తులసి తీర్థాన్ని కాస్త స్వీకరణ చేసుకొని రావాలి. మీకేమైనా అనుకూలమైతే అతను ఏ ఊర్లో అయితే జన్మించుంటారో ఆ ఊరు నుంచి దక్షిణ వైపున్న ఏదైనా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి దేవుడి పైన ఉన్న ఒక సింధూరం కాస్త తీసుకువచ్చి దాన్ని ఒక తాయితంలో వేసి దాన్ని హనుమాన్ దండకాన్ని పఠించి దాన్ని మెడలో కట్టండి. ఏదైనా ఒక మంగళవారం ఇలా చేసిందైతే ఖచ్చితంగా అతను మండితనం అన్నీ వెళ్ళిపోయి చక్కగా వినుకొని ఉంటాడు. కొంత 2 రోజులు అయినాక మంచి ఒక హాస్టల్ రెసిడెన్షియల్లో పెట్టి బాగా చక్కగా చదివించండి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే. గురూజీ, హైదరాబాద్ నుంచి యాదమ్మ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి యాదమ్మ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సబితారాణి అండి. సరే అండి, మీకేమవుతారు? డాక్టర్ అండి, కూతురు. సరేనండి, నక్షత్రం చెప్పండి అమ్మాయిది. నక్షత్రం తెలియదండి. డేట్ ఆఫ్ బర్త్ ఐడియా ఉందా అండి? 18/3/69.
18/3/1969. అవునండి. సరేనండి, పుట్టిన సమయం చెప్పండి. ఎర్లీ మార్నింగ్ 3 o'clock ట్యూస్డే. ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి. అవునండి, ట్యూస్డే. సరే అండి, యాదమ్మ గారు మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్కారం గురూజీ. నమస్తే తల్లి. కోటి కోటి ప్రణామాలు గురూజీ. ఎన్నిసార్లు ప్రయత్నిస్తాను గురూజీ మీకోసం. మా ఆశీస్సులో ఉంటాయి తల్లి. ఏం చేస్తుంటారు ఇప్పుడు? మీరు ఇచ్చిన డేటు మీ కూతురుదా అమ్మా? స్వామీజీ. ఓకే, ఎక్కడుంటారు వీళ్ళు ప్రజెంట్? హైదరాబాద్ స్వామీజీ. ఓకే, ఏం పని చేస్తారు? ఫార్మసిస్ట్ గా చేసిందండి. హెల్త్ బాగా మానేసిందండి. జాతకం అయితే బాగుంది తల్లి. జన్మ జాతకంలో నిజంగా ఎలాంటి దోషాలు లేదు. కానీ చిన్నది ఏంటంటే ఈమె జన్మ జాతకంలో పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? పెళ్లి ఇంకా అవ్వలేదు. అదే చూడండి, పెళ్లి అవ్వలేదు. జాయింట్ పెయిన్స్ 15 years. ఇప్పుడు ఎంత ఏజ్ తల్లి ఎగ్జాక్ట్లీ? 44. ఇంతకుముందు మీ కుటుంబంలో ఎవరికైనా ఇలా వీళ్ళు 4 fathers ఇలా ఎవరైనా పెళ్లి చేసుకోకుండా ఉండడం అలా ఎప్పుడైనా జరిగిందా? లేదు స్వామీజీ, ఎవరికి జరగలేదు. ఏం చదువుకోంది? డిఫార్మసీ చేసిందండి. ఫార్మసిస్ట్ గా చదివి జాబ్ చేసింది బ్యాంకులో. ఆర్ట్ ఆఫ్ లివింగ్ హాస్టల్లో సేవ చేసింది. హెల్త్ బాగాలేక ఇప్పుడు రిటర్న్ వచ్చేస్తుంది. సరే తల్లి, అమ్మాయి జన్మ జాతకంలో హెల్త్ పరంగా చూస్తే అమ్మాయికి థైరాయిడ్ వస్తుంది, తర్వాత యూట్రస్ అంటే మేజర్ యూట్రస్ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లం వస్తుంది. ఇవి రెండు అమ్మాయి జాతకంలో ప్రస్తుతం కనబడుతున్నాయి. తర్వాత ఫ్యూచర్కి ఆథరైటిస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది, ఈ బోన్స్ రిలేటెడ్ జాయింట్స్. కానీ ఏజ్లో పెళ్లి చేయాలనుకొని మీరు సంకల్పం చేశారు. బట్ ఆడపిల్లకి తర్వాత జీవితంలో తోడు అనేది కావాలి. కానీ ఇన్ని రోజులు ఎందుకు మీరు ప్రయత్నించలేదు? వద్దనుకుంది స్వామీజీ. వద్దనుకుంది అంటే టైం వచ్చినప్పుడు చేసుకుందాంలే అనేది అనుకుంది. ఇక వదిలేయండి అయితే. ఇక వద్దు అని తర్వాత ఇంక వద్దు తల్లి. ఇప్పుడు మీకు ఏజ్ అవుతుంది, మీకు ఆశ ఉంది, నా కూతురికి మంచి వివాహం చేయాలి, ఎవరైనా దొరక్కపోతారనే ఒక ఆశ అయితే ఉంది. కానీ ఇప్పుడే ఆమెకి 44, ఇంకా 2 years అయితే ఆమె దేహాలంతా ఏం కావాలో అన్నీ క్షీణించిపోతాయి. తర్వాత ఆమె చేసుకొని ప్రయోజనం లేదు. తర్వాత చేసుకొని ఈమె బాధపడేదాన్ని ఇంకొకరు ఇంటికి వెళ్ళి ఇప్పుడు ఆల్రెడీ రోగాలు అన్నీ వచ్చేసాయి. ఇంకా ఈమెను వేరే ఇంటికి పంపించాలంటే వాళ్ళు కూడా ఆలోచిస్తారు, ఇలాంటి వాళ్ళని కట్టుకొని మన జీవితంలో ఎలా బతకగలం, మళ్ళీ పోషించగలమా అని. అందులో దానికన్నా ఉండే రోజులు చక్కగా సాకండి. మిమ్మల్ని చూసుకుంటుంది, మీకు కొడుకులాగా పెట్టుకోండి. తర్వాత ఏదైనా మంచి ఆశ్రమంలో ఏదైనా ప్రజాసేవ, చిన్నపిల్లలకి ట్యూషన్ చెప్పుకొని ఏదైనా కంప్లీట్ చేసుకోమని చెప్పండి. ఏదైనా జనాలకు మంచి పని చేయమని చెప్పండి. ఎందుకంటే అమ్మాయికి తోడు ఉండాలి అనేది మన బాధ్యత. మీద ఆలోచించేది నిజమే, మంచిదే. కానీ అమ్మాయికి ఇంట్రెస్ట్ లేనప్పుడు, సంసారం చేయడానికే ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం వ్యతిరేకంగా కట్టిపెడితే అక్కడ కట్టిన జీవితము వేస్ట్, తర్వాత ఈమె జీవితము వేస్ట్. అందువల్ల దయచేసి దాన్ని వదిలేసి అమ్మాయికి ఆరోగ్యంగా బాగుండాలని ప్రతి శనివారం ఎక్కడైనా మనకి ఈ ఒక అరటి చెట్టు ఉంటుంది. అరటి చెట్టు మొదల్లో అరటి నారుతోనే వేప నూనెతో దీపం వెలిగించాలి. ఇలా చక్కగా 16 శనివారాలు చేస్తూ వస్తే త్వరలోనే ఈమెకున్న రోగ బాధ దూరం అయ్యి ఆరోగ్యవంతంగా ఉంటుంది తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే గురూజీ. మరి ఈరోజు తారాబలం గురించి వివరిస్తారా? తారాబలం, అవును, అంటే రోజు 3 నక్షత్రాలను చెప్తూ వచ్చాము. ఈరోజు విశేషంగా ఆరిద్ర నక్షత్రం, స్వాతి నక్షత్రం మరియు శతభిష నక్షత్రం. ఈ నక్షత్రంలో జన్మించిన వారు రాహు మహాదశలో జన్మించారు. ఆరిద్ర, స్వాతి, శతతార అంటాం, శతభిషాను అంటాం ఈ నక్షత్రం. వీళ్ళకి చాలా విశేషంగా అచ్చొచ్చే ఒక నక్షత్రాలు అంటే రోహిణి, అస్త మరియు శ్రవణ నక్షత్రం. రోహిణి, అస్త, శ్రవణ ఈ నక్షత్రాలు చాలా మంచిగా మిత్రతారులు అంటే స్నేహం చేసుకోవచ్చు. ఇంకా మంచి స్నేహం వివాహానికి మృగశిర, చిత్త, ధనిష్ట ఈ నక్షత్రాలు చాలా ఉత్తమమైనది. వీళ్ళతో వివాహం చేసుకున్నా, పార్ట్నర్షిప్ చేసినా, ఫ్రెండ్షిప్ చేసినా, మిత్రత్వం చేసినా మనకి ఎప్పుడు ప్రాబ్లం ఉండదు. దీని నుంచే మంచిదే అవుతుంది. అయితే మనం వ్యాపారంగా అభివృద్ధి అవ్వడానికి చాలా మంచి పొజిషన్గా వెళ్ళాలంటే విశేషంగా ఈ ఆరిద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వాళ్ళు మీరు చేయాల్సిన నక్షత్రం అంటే పునర్వాసు నక్షత్రం, విశాఖ నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రం, ఈ గురు నక్షత్రాలు. ఈ 3 నక్షత్రాల్లో మీరు ఏమే పని ప్రారంభించండి, దానివల్ల నష్టం ఉండదు ఖచ్చితంగా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే గురుగారు నేను అది చేశాను, ఇది చేశాను, ఇంకో చేశాను, నష్టం. ఇవి చూడండి, ఎవరితో పార్ట్నర్షిప్ చేయాలనే నక్షత్రమో నేను ఇచ్చాను, ఎలాంటి ఏ నక్షత్రం వాళ్ళు పెళ్లి చేసుకోవాలనేది కూడా ఇచ్చాను. తర్వాత ఏ రోజు నక్షత్రంలో మీరు ప్రారంభం చేయొచ్చు అనేది కూడా ఇచ్చేసాను.
అర్థమైంది అనుకుంటా. ఇవన్నీ చక్కగా మీరు చేసుకుంటూ వస్తే జీవితంలో అద్భుతంగా బాగవుతారు. జనాలు కావాల్సినది ఇంటే తల్లి, నాకు ఏ రోజు బాగా అచ్చొస్తుంది, తర్వాత ఏ నక్షత్రాలు బాగా మనకు అచ్చొస్తాయి, ఏ దిశ నాకు అచ్చొస్తుంది అనేది 3 తెలుసుకొనేస్తే వేరే వాళ్ళకి ఎదుక్కొని పోయి లక్షలు డబ్బులు ఖర్చు పెట్టి తెలుసుకోవచ్చే అవసరం లేదు. అర్థమైంది అనుకుంటాను. అంటే మనకి ఏ దిశ త్వరలోనే చెప్తాను. మీ రాశి ఏది, మీకు ఏ దిశ మీకు లక్కీ, దాంట్లోనే మీరు ఉండొచ్చు. అది రాశి బట్టి అచ్చొచ్చేవి. తండ్రికి ఒక రాశి ఉంటుంది, కొడుకు ఒక రాశి ఉంటుంది. తండ్రి ఉండే రోజు తండ్రికి ఆ ఇల్లు వచ్చేస్తుంది, కొడుకు పెద్ద స్థానం అయ్యే లోపల ఆ ఇల్లే మునిగిపోతుంది. ఎందుకంటే ఆ సింహద్వారం మనకు అచ్చరాదు. దాన్ని తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరికి అవసరం. తర్వాత దానికన్నా ఇంకా పెద్ద ఒక ప్రిపరేషన్ అంటే ఏ రాశి వారికి ఎన్ని సంవత్సరాల ఆయుష్. చూడండి, ఇది మెయిన్. నువ్వు ఏ రాశిలో జన్మించావు, నీకు ఎన్ని సంవత్సరాల ఆయుష్, ఎక్కడెక్కడ గండాంతరాలు. చాలామంది యాక్సిడెంట్లు, అపమృత్యులు అవి ఇవే అవుతున్నాయి. నాకు ఈ పుత్ర వైధవ్యం ఉందా, పత్ని వైధవ్యం ఉందా, మాతృ వైధవ్యం ఉందా అంటే ఏంటంటే పుత్రుడు అంటే వాళ్ళు చనిపోవడము, ఇంకోటి మాతృ, తర్వాత పత్ని, ఇలాంటి జాతకంలో వస్తాయి. ఆ రహస్యాలు కూడా తెలియచేసి మీకు రహస్యం మీ జాతకంలో దాన్ని ఉంటే ఇలా ఉంటుంది, ఇలా చేసుకోవాలని నేను ఇంటిస్తానన్నమాట. దాన్ని కరెక్ట్గా మీరు ఫాలో చేసుకుంటే జీవితంలో బాగుపడే రోజులు చాలా ఉన్నాయి. ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు డైరీలో మెయింటైన్ చేస్తూ వస్తే సాధారణంగా రోజుకి వాళ్ళు పక్కా అయిపోతుంది అనమాట. తర్వాత ప్రతిరోజు కూడా ఇవి ఉంటాయన్నమాట. ఈరోజు ఆదివారం అనుకోండి, ఆదివారం రోజు మంచి టైము 2 ఉంటాయి, 3 ఉంటాయి. ఉదయం 1, మధ్యాహ్నం 1, రాత్రి 1. ఈ టైంలో ఏదైనా మంచి టైంలో మనకి నక్షత్రం అది దొరకలేదా, ఈ మంచి టైం కన్నా ప్రారంభిస్తామని ఫిక్స్ అయిపోవాలి. మండే ఏది మంచి టైము, ట్యూస్డే ఏది మంచి టైం, అలాంటి సాధారణంగా లగ్నము, రాశులు, నక్షత్రాలు చూసి కాదు, జనరల్గా ఏ టైం బాగుంటుంది అనే దాన్ని కూడా తెలియచేస్తా. అప్పుడు మీకు శుభ దిశ, మీ దిశ ఏది మీకు తెలుస్తుంది. మీకు ఏ నక్షత్రాలు అనేది మీకు అదృష్టం కలిగించే నక్షత్రాలు మీకు తెలుస్తుంది. ఏ వారాలు మీకు అదృష్టం, ఏ రాశిలో పుట్టిన వాళ్ళకి ఏ వారాలు మీకు అదృష్టం అని వాటిని కూడా తెలియచేస్తాను. తర్వాత ఆ రోజుల్లో దినాలు, టైము, ఇవన్నీ తెలుసుకొనేస్తే ఇక మీరే చేయొచ్చు కదా. ఆ రోజు నక్షత్రం ఇట్లుంది, ఇప్పుడు నాకు ఇది వస్తుంది క్యాలెండర్లో టిక్ చేసుకోవచ్చు, మనం ఖచ్చితంగా దాన్ని ఫాలో అయిపోవచ్చు. చూడండి, జీవితంలో మనం ఏం చేయాలన్నా కూడా ఒక మార్గం ఉండాలి. ఫస్ట్ ఆ మార్గాన్ని నేను మీకు చూపిస్తూ ఉన్నాను ఈరోజు నుండి. జీవితంలో మార్గం లేకపోతే మనం ఎక్కడ ప్రయాణం చేయలేము. ఎప్పుడు కూడా 2 పడవలపైన ఇలా కాళ్ళు పెట్టి మనం వెళ్ళలేమండి. ఈ పడవ ఇలా వెళ్ళిపోవచ్చు, ఇప్పుడు లాస్ట్ నీళ్ళ పడవ అయితే ఈ పడవలో ఉన్న వెళ్ళాలి, ఈ పడవలో ఉన్న 2 పడవల మీద కాళ్ళు పెట్టి అవ్వడానికి అవుతుందా? తర్వాత ఎప్పుడైనా కానీ పడవము నీళ్ళలోనే వెళ్తుంది, అది భూమిపైన వెళ్తుందా? పాసిబుల్? అలా జరగడం విధినే లేదు. కానీ జనాలు ఎలా అంటే దాన్ని భూమి మీద నడిచేలా చేస్తారు. క్రియేటివిటీ, ఏం క్రియేటివిటీనో వాళ్ళు ఇలాంటివి చేసే ప్రపంచం ఇలా అయిపోయింది. నేను ఇంతకుముందు చెప్పాను, ఏదో ఒక కథ చెప్తున్నాను, భగవంతుడి వేడుకుంటాను, నాకు టైం అయిపోయింది. ఇక రేపు ఉదయం వస్తాం కదా, రేపు వచ్చి తెలియచేస్తానులేండి, ప్రాబ్లం ఏం లేదు. ఇంకా చాలా విచారాలు ఉన్నాయి. మన కుటుంబానికి అన్నీ మంచిది కావాలని. పౌర్ణమి ఈరోజు సాయంత్రము, మంగళవార పౌర్ణమి చాలా విశేషము. ఈ కుజదోషాలు అవి ఇవి అంటారు. మీరు అందరూ ఏం చేయొచ్చు అంటే ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి మీరు విశేషంగా వివాహ యోగాని కోసం నెయ్యి దీపం వెలిగించండి. వివాహ యోగాని కోసం నెయ్యి దీపం వెలిగించవచ్చు. తర్వాత ఉత్తమ సంతానం కోసం నువ్వుల నూనెతో ధూపం వెలిగించవచ్చు. భార్యాభర్తల సఖ్యత కోసం విశేషంగా చూడండి, ముగ్గురికి ఉందిడా. కుజదోషం ఉన్నవారు చాలా ఉంటాయి. అంటే కొందరికి వివాహం కాదు, వివాహం అయితే భార్యాభర్తల సఖ్యత ఉండదు. ఇవి 2 ఉంటే పిల్లలు ఉండరన్నమాట. దానికి ఏ ఆధారం ఇంకో రోజు నేను దాన్ని తెలియచేస్తాను, టైం లేదు. అంటే మీరు సంతాన భాగ్యం కోసం నెయ్యి దీపం వెలిగించండి. సుఖదాంపత్య కోసం ఆవాల నూనెతో దీపం వెలిగించండి. తర్వాత పెళ్ళి కావాలి అనే సంకల్పం చేసేవాళ్ళు నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఇలా చక్కగా చేసిందైతే ఈరోజు మీకు ఖచ్చితంగా మీ సంకల్పం అనేది మెయిన్, మా సంకల్పం. ఇలా దీపం చేసి వెలిగించవచ్చి ఇంటికి వచ్చి సుబ్రహ్మణ్య అష్టోత్తరం పఠించుకోవాలి. ఇలా చక్కగా చేసిందైతే మీరు సంకల్పం చేసినట్టే జరుగుతుంది. ఇదే ఈనాటి అద్భుతమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం సుబ్రహ్మణ్య ఆలయంలో వివాహం కానివారు వివాహ యోగ్యం కోసం నువ్వుల నూనెతో దీపం, దాంపత్యంలో సంతోషం కోసం ఆవు నూనె, సంతానం కోసం నేతి దీపం వెలిగించి శుభ ఫలితాలు పొందవచ్చు. కరుణాకర దీన బంధో
केशमुखपङ्कजपद्मबन्धो श्रीशादिदेव गणपूजितपादपद्मा वल्लीसनाथ मम देहि करावलम्बम् देवादिदेवसुता। గురూజీ చక్కటి యోగక్షేమం ఎన్నో వివరాలు తెలియజేశారు. మీకు చాలా ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతో లోకా సమస్త సన్మంగళాని భవంతు. బ్రహ్మోస్మి. చూశారు కదండి, ఇది ఈనాటి 3 మ్యాంగో మిర్చి పౌడర్ ఓంకారం స్పెషల్ గీ పార్ట్నర్ భక్తి బ్రాండ్ ఆవు నెయ్యి మరియు ఆయిల్స్. ఇది ఈనాటి కార్యక్రమం. మళ్ళీ కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.